ప్రపంచమంతా ఏఎంహెచ్ లో ఉంటే ఐవీఎఫ్ చేయించుకోవాలి, కుదిరితే డోనార్కి వెళ్ళండి అని చెప్తున్న రోజులు ఇవి. పెళ్ళయ్యి మరి 1-2 సంవత్సరాలు దాటిందంటే ఇక మీకు పిల్లలు పుట్టరు, ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందే అంటున్నారు. ఇక అలాంటిది వయసు 30 సంవత్సరాలు దాటితే ఇక అర్జెంటుగా మీరు 2-3 నెలల్లో ఐవీఎఫ్కి వెళ్ళకపోతే మీరు దుంపనాశనం అయిపోతారు, మీ అండాలు సర్వనాశనం అయిపోతాయి అన్నట్టుగా భయపడుతున్న రోజులు ఇవి. కానీ మనం ఎన్నో వేల మందికి ఏఎంహెచ్ 0 ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని మనం చెప్తున్నాం. అది చూసి చాలామంది నవ్వుకుంటున్నారు, గేలి చేస్తున్నారు, ఏదో మోసం చేస్తున్నాడు, అబద్ధాలు ఆడుతున్నారు, ఫేకు బోకు రకరకాల పదాలతో మరి తులనాడుతున్నారు. కానీ భగవంతుడు అనేవాడు ఒక స్త్రీ పట్ల, తన బిడ్డ పట్ల ఎలాగైతే ప్రేమ చూపించి ఆదరణ చూపించి వాళ్ళ జీవితంలో వెలుగునిస్తాడో ఆ వెలుగు ఎవరి ద్వారా అంటే వైద్యో నారాయణో హరి, అందరు వైద్యులు కాదండి, ఆయన సెలెక్ట్ చేసుకున్న ఆ వైద్యుడి ద్వారా అందిస్తాడు అని ఈ ప్రపంచానికి తెలియజేయడానికి కొన్ని వేల మందికి మనం ఏఎంహెచ్లు లో ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెప్పించాం న్యాచురల్గా. అలాగే లీలా వినోద్ గారు, దుర్గాదేవి గారు జగ్గయ్యపేట నుంచి వచ్చారండి. భర్త బిజినెస్ ఫీల్డ్లో ఉంటారు, భార్య దుర్గాదేవి గారు హౌస్ వైఫ్గా ఉన్నారు. వారి వయసు వచ్చేటప్పటికి భర్తకి 38 ఇయర్స్, భార్యకి 32 ఇయర్స్. వారు జగ్గయ్యపేట మరి కృష్ణా జిల్లాలో ఉన్నారు. కృష్ణా జిల్లాలోనమ్మది ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నారు. ఓకే, వారు కూడా 8 ఏళ్ల నుంచి స్ట్రగుల్ అవుతున్నారు ఒక్క బిడ్డ కోసం. తిరగని ప్లేస్ లేదు, వెళ్ళని హాస్పిటల్ లేదు. మరి ఎన్నో హాస్పిటల్ తిరిగారు. వారంతా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని చెప్పి నీటి బుడగలు ఉన్నాయి, పీసీఓడీలు, ఓవ్యులేషన్ డిజార్డర్ ఉంది, గ్రోత్ డిఫెక్ట్ ఉంది, రప్చర్ డిఫెక్ట్ ఉంది అంటూ రోజు స్కానింగ్లు చేస్తూ ఇంజెక్షన్లు సజెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే సిస్ట్ ఉంది అన్నారు, దానికి ఆపరేషన్లు చేయాలి, లాప్రోస్కోపీలు హిస్ట్రోస్కోపీలు చేయాలి అన్నారు. అలాగే పాలిప్ ఉందన్నారు, దానికి కూడా ఒక ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. అలాగే ఇంకా ఎన్నో రకాలుగా ఆవిడ్ని ఎండోమెట్రియంలో థిక్నెస్లో తేడా ఉంది, దానికి మళ్ళా వేరే ప్రొసీజర్లు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఆవిడ్ని భయపెట్టుకుంటూ వచ్చారు. అలాగే ఒక ఐయుఐలు చేసేసారు, ఐవీఎఫ్లు కూడా పూర్తి చేశారు, ఆఖరికి డోనార్లు కూడా మరి కంప్లీట్ చేయమని చెప్పి మొత్తం 2 సార్లు ఐవీఎఫ్లు కంప్లీట్ చేసేసారు. ఏమీ ఫలితం లేదండి, జీవితంలో ఏ ఫలితం రాలేదు. ఇవన్నీ 2 సంవత్సరాల క్రితమే జరిగిపోయింది. ఆఖరికి డిఎన్సీ కూడా చేశారు, అవి ఫలితం లేదు. చివరికి ఎలా వచ్చిందమ్మా ప్రెగ్నెన్సీ? ఇక్కడికి వచ్చాక వచ్చింది, న్యాచురల్గా వచ్చింది, కేవలం మందులతో వచ్చింది. అది కూడా ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా? 8 ఇయర్స్ స్ట్రగుల్ అయ్యాను సార్. 8 ఇయర్స్ పాటు రాలా ప్రెగ్నెన్సీ? కరెక్టే. నా దగ్గరికి వచ్చాక ఎన్నాళ్ళు పట్టింది? జస్ట్ 2 మంత్స్లో వచ్చింది. ఐవీఎఫ్ ఉందా? ఆపరేషన్ చేశామా? ఏమీ లేదు. ఈ విషయాలు వినడానికే వింతగా ఉంటాయి, కనీసం డైజెస్ట్ చేసుకోవడానికి కూడా కష్టమయ్యి డాక్టర్ వైఎస్ బాబు ఫేక్ అనేసుకున్నారు. డాక్టర్ వైఎస్ బాబు ఎంబీబీఎస్ డీజీఓ, ఫెర్టిలిటీ స్పెషలిస్టు, గైనకాలజిస్టు, హైదరాబాదు నుంచి కూడా ఎంతోమంది పేషెంట్లు విజయవాడ ఎందుకు వస్తున్నారంటే డాక్టర్ వైఎస్ బాబు రిజల్ట్స్ ఇస్తున్నాడు. ఆ రిజల్ట్స్ అనేవి రోజు యూట్యూబ్లో ఓపెన్గా పెడుతున్నాడు. పేరు చెప్తున్నాం, ఊరు చెప్తున్నాం, వాళ్ళు ఏ సమస్యతో వచ్చారు, ఏమేమి సమస్యతో బాధపడ్డారు అన్నీ చెప్తున్నాం. వాళ్ళు మన దగ్గరికి వచ్చి మందులతోనే ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ అయ్యారనేది కూడా చెప్తున్నాం. డాక్టర్ వైఎస్ బాబు ఫేక్ అయితే ఆంధ్ర తెలంగాణ గవర్నమెంటు ఎందుకు 3 సార్లు ఉత్తమ డాక్టర్గా మరి అవార్డులు ఇస్తారు? డాక్టర్ వైఎస్ బాబు ఫేక్ అయితే డాక్టర్ పద్మశ్రీ ఎన్టీఆర్ అవార్డు డాక్టర్ వైఎస్ బాబుకి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు, అలాగే మా విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, అలాగే నేను దివిసీమలో పుట్టాను కాబట్టి మా దివిసీమ అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారి చేతుల మీదుగా ఎన్టీఆర్ అవార్డు ఎందుకు ఇస్తారు? అబ్దుల్ కలాం అవార్డు వచ్చింది, మదర్ తెరీసా అవార్డు వచ్చింది, ఇవన్నీ ఎందుకు ఇస్తారు? నీ చేతిలో అవార్డు లేదు కాబట్టి, కానీ ఉంటే నువ్వు కూడా నాకు ఏదో ఒక అవార్డు ఇద్దుగాను ఇప్పుడు. ఎందుకంటే మీరు పడిన బాధలు ఎలాగమ్మా? నీకు ఏం మెచ్చి ఎంత అని చెప్పారమ్మా? అక్కడ 0.02 ఉందన్నారు. 0.02 ఉందన్నారు. కానీ ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందమ్మా ఇవాళ? ఇక్కడ న్యాచురల్గా మందులతో అది 2 నెలల్లో వచ్చింది. మరి వాళ్ళు ఏమన్నారమ్మా నిన్ను డాక్టర్ గారు?
ఆఖరికి ఐవీఎఫ్ డాక్టర్లు కూడా మన దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు కూడా ఆడపిల్లలే, తల్లి కావాలని కోరుకుని వాళ్ళ ఐవీఎఫ్లు వాళ్ళకి పనిచేయక మన దగ్గరికి వస్తున్నారు. చక్కగా ఒక చెల్లిని చూసినట్టు, చక్కగా మా ఇంట్లో ఒక మరి కూతురుని చూసుకున్నట్టు చూసి అమ్మాయికి కూడా నేను ప్రెగ్నెన్సీ ఇప్పిస్తున్నా. నాకు ఎవరితోనూ శత్రుత్వం లేదమ్మా. నా పనల్లా ఏంటంటే ఇలాంటి వైద్యం ఒకటి ఉంది అనేది తెలియాలి. మందులతో తెచ్చుకోవచ్చు, ఏఎంహెచ్తో మనకు పర్లేదు, 0 ఉన్నా తెచ్చుకోవచ్చు అని చెప్తున్నా నేను. నీకు 0.02 ఉంది. 0 తర్వాత ఒక పాయింట్, ఇంకొక 0 తర్వాత 2, ఒట్టి 0 కాదు, 0.02, ఇంకొక 0 కూడా పక్కన వచ్చింది. అయినా కూడా తెచ్చుకోగలిగావు నువ్వు ప్రెగ్నెన్సీ. నువ్వే కదమ్మా 0.0001 ఉన్నాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ తెప్పించి ఇలాగే మందులతో. మరి వాళ్ళు ఏం చెప్పారమ్మా, నీకు ఏఎంహెచ్ తక్కువ ఉందని చెప్పి ఏం చెప్పారు వాళ్ళు నీకు? ఐవీఎఫ్కి వెళ్ళాలన్నారు, డోనర్ కేసుకు వెళ్ళాలన్నారు. డోనర్కి వెళ్ళాలి, అది కూడా సక్సెస్ కాకపోతే ఇంకా సర్వసీ మదర్కి వెళ్ళాల్సింది. సరుగేసీకి వెళ్ళాలన్నారు. అవన్నీ పోయినాయి. చివరికి నీకు సరుగేసీ చెప్పి పంపించారు. చివరికి 2 చేయించుకున్నావమ్మా, ఫలితం లేదు. డబ్బు ఎంత ఖర్చు అయిపోయి ఉంటుందమ్మా 8 ఏళ్లలో నువ్వు బయట? 7 to 8 lakhs దాకా. ల్యాక్స్ ఖర్చు అయిపోయింది, కొన్ని లక్షలు ఖర్చు పెట్టావు. కానీ ఇక్కడ 1,00,000 ఖర్చు అయిందా నీకు? 1 లక్ష కూడా అవ్వదు. అది కదా ప్రాబ్లం. వేలల్లోనే అయిపోద్ది. ఇక్కడ వచ్చినప్పుడు కేవలం టెస్టులు అన్నీ ఒకేసారి చేసేస్తాం. 52 రకాల టెస్టులు ఒకేసారి. ఇక తర్వాత నువ్వు ఏ ఊర్లో ఉన్నా నీకు కావాలంటే కొరియర్ పెట్టిస్తామని చెప్పావు. నువ్వు అమెరికా ఉండొచ్చు, ఐర్లాండ్లో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, లేదా భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు. నీకు కొరియర్ పెట్టిస్తామమ్మా, నీకు భయం లేదు అని చెప్పి. విదేశాల వాళ్ళు అయితే వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా కొరియర్ పెట్టించుకుంటారు. మాకు ఇక్కడ దగ్గర ఇండియాలో ఎక్కడున్నా మేమే కొరియర్ పెట్టేస్తాం డైరెక్ట్గా. మంది రావక్కర్లా ప్రతిసారి. వాట్సాప్ వాళ్ళకి ఏ డౌట్స్ వచ్చినా వాట్సాప్లో మనకు అందుబాటులో ఉంటాం. 3 టెలికాలర్ నెంబర్లు ఇచ్చాం, ఉదయం 10 నుంచి 5 వరకు. ఒకవేళ వేరే దేశంలో ఉన్న వాళ్ళైతే ఆ టైంలో మన ఇండియన్ టైమింగ్స్లో వాళ్ళు వాట్సాప్లో మాట్లాడచ్చు, లేదంటే వాట్సాప్లో వాళ్ళ టైమింగ్స్లో మెసేజ్ పెట్టేస్తే మన టైమింగ్స్లో మా వాళ్ళు చూసి రిప్లై ఇచ్చేస్తారు. నువ్వు జగ్గైపేట పక్కనే కాబట్టి నువ్వు వచ్చేసావు. వచ్చి మీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు మందులు. నువ్వు కూడా కొరియర్ పెట్టించుకోలేదుగా? అంటే కొరియర్ పెట్టించుకున్నాను. నువ్వు కూడా కొరియర్ పెట్టించుకున్నావు, పక్కనే ఉన్నా. సరే అయితే హస్బెండ్ రావడం కుదరలేదు. అదేలేదు, కుదరలేదని వచ్చారు. కానీ నువ్వు ఐవీఎఫ్ సెంటర్లో ఎన్నిసార్లు తిరిగావమ్మా నెలలో? అంటే నేను నెలకు ఎన్నిసార్లు తిప్పుంటారు ఒక ఐవీఎఫ్ చేసినప్పుడు? 10 సార్లు. ఒక ఐవీఎఫ్ సెట్టింగ్ మొత్తంలో ఒక 4 times తిరిగాను. రిటింగ్స్లో ఓకే. ఇంకో ఐవీఎఫ్ సెట్టింగ్ వచ్చేసరికి 3 times తిరిగాను. ఇంజక్షన్లు మీ ఇంట్లో ఇచ్చుకున్నారా? సెల్ఫ్ చేసుకోమన్నారు. నిన్నే చేసుకోమన్నారు. మీ ఆయన నేర్చుకుని చేస్తాడు. మీ ఆయన ఒక డాక్టర్ అయ్యాడు, తప్పదు అవ్వాలిగా. ఇక రోజు ఎక్కడ ఎత్తుక్కుంటే వెళ్తాం. ఇంజక్షన్లు రోజు ఇంజక్షన్లు, రోజు స్కానింగ్లు, ఓవం పికప్లు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్లు అనే పేరుతో 2 సార్లు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తారు. ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ నువ్వు టెస్టులు చేయించుకునే రోజు వచ్చావు, మళ్ళీ ప్రెగ్నెంట్గా కూడా రాలా నువ్వు. మీ ఆయన వచ్చాడు అంతే. రావద్దని చెప్పాము మేము కదమ్మా. ఎందుకంటే బ్లడ్ టెస్ట్, స్కానింగ్ అన్నీ అక్కడే చేయించుకోండి దగ్గరలో. ఇదిగో ప్రెగ్నెన్సీ స్కానింగ్లు. ఫస్ట్ టైం మీ ఆయన వచ్చినప్పుడు ఇది తీసుకొచ్చారు. ఫస్ట్ టైం ఇది ఆ రోజు ఫస్ట్ టైము 2 నెలల్లోనే కేవలం మందులతో, అది కూడా క్రిముల మందులు. ఈ క్రిముల కాన్సెప్ట్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. మీరు నా దగ్గరికి వచ్చింది జూలై 7వ తారీఖున వచ్చారు. కరెక్ట్గా డిసెంబర్ నాటికి ఇదిగో ప్రెగ్నెన్సీ బీటా ఎస్సీజీ 1000 వచ్చేసిందండి. మాకు ఐవీఎఫ్లో కూడా ఇంత 10,000, 1000 కూడా కాదు 10,000 వచ్చింది. నీకు ఐవీఎఫ్లు 2 సార్లు చేసినా రాలాది. 10,000 వచ్చింది జస్ట్ మందులతో. 2 నెలల మందులే. అది కూడా విచిత్రం ఏంటంటే నీతో పాటు మీ ఆయనకు కూడా వాడించు. ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా మీ ఆయనకి బిల్లలు కూడా ఇవ్వాలి, అసలు లోపల పిలిచింది కూడా లేదు. అలాగని మీ ఆయనది ఏం ట్రబుల్ లేదు. ఇది క్రిములు. నీదే ట్రబుల్ లేదు, మీ ఆయనదే ట్రబుల్ లేదు. కానీ మీ అండాలు పనికిరావు, ఆయన వీరికణాలు పనికిరావంటా కూర్చున్నారు. పనికి రాకుండా చేసింది క్రిములని గుర్తించి 2 ఒంట్లో నుంచి క్రిములు తొలగించా. 2కి టీకా ఇచ్చా. ప్రపంచంలో ఏ డాక్టర్ ఇవ్వడా టీకా? పని అయిందా లేదా? మరి అది కాకపోతే నమ్మకం కూడా ఉండదు. మరి అలాంటి పరిస్థితి ఇక్కడ 10,000 వచ్చింది. అదే ఆ రోజు మీ ఆయన వచ్చారు. ఈ టెస్టులన్నీ మా ఆవిడికి అక్కడే చేయించుకుని నేను తీసుకురమ్మన్నాను అన్నారని చెప్పి తీసుకొచ్చాడు ఆయన. ఇదిగో అక్కడే స్కానింగులు కూడా తీయించారు చక్కగా. అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు
ప్రెగ్నెన్సీ కూడా కన్ఫామ్ అని చెప్పి ఫస్ట్ టైం ఇచ్చిన స్కానింగ్ ఇది. ఎన్ని వారాలు ఇది? అప్పుడు సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ జెస్టేషన్ 12 వీక్స్ 6 డేస్, 12 వీక్స్ 6 డేస్ అనేది అప్పుడు స్కానింగ్లు ఇచ్చారు. ఆ తర్వాత నేను అమ్మ ఇది ఇప్పుడు అనుకుంటాగా అవును సార్. జనవరిది ఇది. తర్వాత మళ్ళీ మందులు ఇచ్చుకుంటా వెళ్ళాము. ఎన్టీ స్కాన్ ఒకటి చేయించు. మళ్ళీ ఇది 10 డిసెంబర్ది 8 వీక్స్. అప్పుడు ఇది 8 వీక్స్, అది కన్ఫర్మ్. అది 12 వీక్స్. సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ బీటాస్ 8 వీక్స్. ఇట్లా అన్నీ వరుసగా స్కానింగ్లు, ఇలా స్కానింగ్లు తీసుకుంటూ వెళ్తే ఇది ఇప్పుడు ప్రజెంట్ 28 జనవరి. సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ బీటాస్ 16 వీక్స్ 5 డేస్. టక్క 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 పెరుగుతూ వస్తుంది. అంటే బిడ్డకి అప్పుడు వరకే మనం ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా మన మందులే వాడమన్నాం. ఎందుకంటే ఈ క్రిముల గొడవ ఎవరికీ తెలియదు. ఎలా వచ్చిన ప్రెగ్నెన్సీ అలా 3 నెలల్లోనే మొత్తం వెళ్ళిపోద్ది. అబార్షన్లు అవుతాయి ఫస్ట్ 3 months 80%. 4th 5th month అవకరాలు వస్తాయి, బిడ్డ నిలబడదు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమంటారు, ఏఎంహెచ్ తక్కువ కదరా అందుకే పోయిందిరా అంటారు. కానీ ఇది ఏఎంహెచ్ వల్ల జరగట్లా, వైరస్ క్రిముల వల్ల జరుగుతుంది. ఆ విషయం మనం చెప్తున్నాం. సో ఆ 8 సంవత్సరాల నుంచి నీకు ఆగటానికి కారణము నీ ఒంట్లో హార్మోన్లు లేక కాదు, నీకు ఎగ్ క్వాలిటీ పాడైపోయి కాదు, మీ వీర్యకణాలు బాగోలేక కాదు. వాటన్నిటినీ పాడు చేసింది ఏఎంహెచ్ కాదు, అన్నిటినీ నాశనం చేసింది క్రిములు అని మనం చెప్పాము. బయట అంతానేమో వేరు కారణాలు చెప్తున్నారు. నీకు అట్లాగే కారణాలు చెప్పి మరి ఆపరేషన్లు చేశారు, అలాగే ఐవీఎఫ్లు చేశారు, డోనార్లు చేశారు, సర్గేట్లు కూడా చేయడానికి రెడీ అయ్యారు. అది కూడా పోయాక మరి ఇక్కడికి వచ్చినా మేము తెప్పించేవాళ్ళం. ఎంతమంది తెచ్చుకోలేదు అట్లా మా దగ్గర. అది సర్గేట్కి కూడా వెళ్ళి కూడా పోగొట్టుకుని ఇక్కడికి వచ్చి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందారు. సరే, మొత్తానికమ్మ ఏఎంహెచ్ 0.02 ఉండి 8 years మ్యారీడ్ లైఫ్, ఇర్రెగ్యులర్ సైకిల్స్, పీసీఓడి, ఐయుఐ ఫెయిల్డ్ 4 years బ్యాక్, 2 ఐవీఎఫ్లు విత్ డోనార్ ఫెయిల్డ్ 2 years బ్యాక్, డిఎన్సీ ఫెయిల్డ్, ఒవేరియన్ సిస్ట్, గాట్ ప్రెగ్నెన్సీ ఇన్ 2 months విత్ డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ పెట్టుకున్నాం, కానీ 2 months కూడా పట్లని ప్రెగ్నెన్సీ రాలేదు. ఎలా ఉందమ్మా నీ అనుభూతి? చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు కన్సీవ్ అయ్యానన్న అసలు చూసుకోగానే నేను షాక్ అయ్యాను. అంతే, ఇది నా పట్లనే వచ్చిందా అంటే కంగారు పడ్డావు. తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కన్ఫర్మేషన్ అయ్యాక ఇంకా మెడిసిన్స్ కోసం మా హస్బెండ్ మీ దగ్గర పంపించాను. ఇప్పుడు నా తరపు నుంచి నేను ఎవరికైనా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైనా ఇబ్బంది పడినప్పుడు, ఎవరైనా సజెస్ట్ చేసినప్పుడు ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. మీ కన్సల్టేషన్ ఎన్నో విధాలుగా చేస్తుంటారు. ఒక్కసారి ఇక్కడ కూడా వచ్చి చూసి మీరు సక్సెస్ అయితే మా అంత సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను. నాలాగే ఇంకొకరు అవ్వకుండా వాళ్ళు కూడా హ్యాపీనెస్ ఫీల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎన్ని ఇంజక్షన్లు పొడిపించుకుని ఉంటావు అమ్మ పాపం. చాలా చేసుకున్నాను. మరి మానవులో సూదులేసుకిచ్చి ఓవం పికప్ అనే పేరుతో, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే పేరుతో ఎంత నరకం చూపించుంటారు. భూలోకాల్లోనే యమలోకాన్ని చూసేసావు నువ్వు. కానీ భగవంతుడు నువ్వు పడిన బాధకి ఆయన కరిగి నీకు ఏమి వద్దమ్మా, ఇంకా ఆ బాధలు వద్దు అని చెప్పి ఇక్కడ వైద్యో నారాయణ హరిగా మరి డాక్టర్ వైఎస్ బాబుని పెట్టాను. ఆయన దగ్గరికి వెళ్ళి చక్కగా మందులు వాడుకుని న్యాచురల్గా పొందమ్మా అని చెప్పి ఒక వీడియో ద్వారా ఇటు పంపించాడు నీకు. అంతే కదమ్మా. మరి ఇలాగే ఎంతోమంది చాలామంది నన్ను అడుగుతారు, డాక్టర్ గారు వాళ్ళందరూ తెప్పిస్తున్నది మీరు ఎలా తెప్పిస్తున్నారు అని అడుగుతారు. వాళ్ళందరూ నిన్ను కస్టమర్గా చూస్తారు, నేను నా ఇంట్లో ఒక చెల్లిలాగా చూస్తాను. అది డిఫరెన్స్. నీ పట్ల సానుభూతి ఎవరన్నా మాట్లాడారమ్మా? ఎంతసేపు ప్యాకేజీలు ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇది పోతే అది ఉంది, అది పోతే ఇది ఉంది, ఆఫర్ ఉంది, ఇవి చెప్పడమే తప్ప అసలు నిన్ను మనిషిగా చూశారమ్మా? బట్టల షాపులో బట్టల కింద చూశారు తప్ప నిన్ను. వాళ్ళకి పేషెంట్ అంటే ఒక కస్టమర్స్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్గానో ఒక వస్తువుగానో చూసేస్తున్నారు. అమ్ముకోవడం, ఒక ప్యాకేజీ అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ఒక మనిషిగా ఎక్కడ సానుభూతి చూపించారమ్మా నీకు? ఎందుకు మీ అక్కడ రాలేదు, ఎందుకు ఇక్కడ వచ్చిందంటే 8 years పాటు పట్టుకున్నారు వాళ్ళు. ఇన్ని ప్రయత్నాలు చేశారు, ఆపరేషన్లు, ఐవీఎఫ్లు, డోనార్లు, ఇంత నరకం చూపించారే నీకు. ఎన్ని 100 ఇంజక్షన్లు పొడిచారు, ఎన్నిసార్లు స్కానింగ్ల పేరుతో నిన్ను పిలిచారు, ఎన్నిసార్లు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళారు.
ఇదంతా మౌనంగా ఎంత బాధపడ్డా ఒక అమ్మ కావాలనే ఒక్క కోరిక కోసం నరకం అనిపించేది చేశారు. అవును సార్. మళ్ళీ వాళ్ళు తెలియక మందులు ఇవ్వకపోతే ఆ క్రిములు మళ్ళీ బిడ్డను డ్యామేజ్ చేస్తాయి, అవకరాలు కలిగిస్తాయి. 5 నెలల వరకే బెసక్కుండా నా దగ్గర వాడమ్మా అన్నాను. అలాగే మిమ్మల్ని వాడిచ్చాను. ఇప్పుడు 5 నెలలు అయిపోయింది, చక్కగా నీ బిడ్డ బాగుంది. ఇప్పుడు మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర ఇక్కడే కంటిన్యూ చేసుకో, అక్కడే డెలివరీ అవ్వు. ఒక్కసారి బిడ్డ పుట్టాక మాకు ఫోటో పంపిస్తే నువ్వు మీ ఆయన బిడ్డ నవ్వుతూ ఫోటో పంపిస్తే బిడ్డను కూడా బ్లెస్ చేస్తాను. ఆ తర్వాత బుక్ ఇస్తాను. పిల్లల ఆహారము ఆరోగ్యం అనే ఇంకో బుక్ ఉంది, అది నేను ఇస్తాను. చక్కగా దాంట్లో పసిపిల్లలకి ఏం పెట్టాలి, పెద్దయ్యాక ఏం పెట్టాలి, టీకాలు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఇలాంటివన్నీ 12 సంవత్సరాలు వచ్చే వరకు నీ బిడ్డకి లోకరక్షకుడిలాగా వాడిని ఎలా పెంచాలి, ఏ ఆహారం ఇవ్వాలి అనేవన్నీ దాంట్లో ఉంటాయి. ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల ఎలాంటి శ్రద్ధ పెట్టాలి, కంప్లీట్ గైడ్ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. నీకు అది ఉచితంగా ఇస్తాము వస్తే. ఓకే సార్. అర్థమైందమ్మా? ఇవన్నీ కూడా ఫస్ట్లో నువ్వు కట్టిన 500 రూపాయల ఫీజులోనే. బిడ్డ పుట్టే వరకు 500 రూపాయలు, గర్భిణీ వచ్చే వరకు 500 రూపాయలు. అది 1 ఇయర్ అయినా సరే ఫీజు ఎక్కడన్నా ఉందమ్మా ప్రపంచంలో? లేదు సార్. అది ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. నువ్వు పడిన బాధని, నువ్వు పడిన కష్టాన్ని భగవంతుడు గుర్తించాడు. ఇవాళ నీ వెనకాల రక్షణగా నిలబడ్డాడు. నీ బిడ్డ పట్ల కూడా అలాగే భగవంతుడు రక్షణగా నిలబడి నువ్వు చేస్తున్న ఈ పుణ్యకార్యాల వల్ల ఇంకా నలుగురికి ఉపయోగపడాలని ముందుకొచ్చి వీడియో కూడా ఇచ్చావు. మీ బిడ్డ వెనకాల ఆ భగవంతుడు అలాగే రక్షణగా నిలబడి నీ చేతిలోకి వచ్చే వరకు ఆయన కాపాడుతూ ఉంటాడు. చక్కగా మీరు కూడా భగవంతుని నమ్మి భగవంతుడి మీదే భారం వేసి చక్కగా నువ్వు చేయాల్సిన పనులు, ఏం తినాలి ఏం తినకూడదు అన్ని బుక్కులు కూడా ఇచ్చాను నేను. అవన్నీ ఫాలో అవుతూ ఉండమ్మా. అలాగే డాక్టర్ గారు అక్కడ చెప్పిన దాన్ని విను, అవి ఏం చెప్తే అవి చేయి. ఏదన్నా నీకు డౌట్ ఉంటే, సందేహం ఉంటే మా టెలికాలర్కి నువ్వు కాల్ చేయొచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు. నీ బిడ్డ నీ చేతిలోకి వచ్చే వరకు ఎప్పుడు మా ఫోన్ అవైలబుల్. ఏ ఫీజు కట్టక్కర్లను. ఎనీ టైం నీకు ఏ డౌట్ ఉన్నా అక్కడ రిపోర్ట్స్ ఇక్కడ పంపించి నీకు ఏదైనా సందేహం ఉంటే మా సలహా కూడా తీసుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. రైట్. థ్యాంక్ యూ సార్.